కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎంతో కొంత నమ్మకం ఉంది. ఎందుకంటే మేమే క్లీన్ స్వీప్ చేస్తాము, మేము 80% పైగా గెలుస్తామనంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ పూజ్యులైన రేవంత్ రెడ్డి గారు ఒక మెసేజ్ పాస్ చేశారట. ఏమన్నా కానీ మనం జూబ్లీ హిల్స్ బై ఎన్నికైతే ఎట్లా గెలిచినామో అట్లనే మనం కొట్టుకొని రావాలి. అది మరి ఎక్కడ ఏ జిల్లాన పక్కన పెట్టుకొని ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా మాత్రం మొత్తం స్వీప్ చేసుకొని రావాలి. ఎందుకంటే నా జిల్లా కాబట్టి రేపు నా పరువు పోతుంది. పొద్దున్న లేస్తే చూసినావా నీ జిల్లాలో నీకు ఎదురుగాలి వీచిందని మాట్లాడతారు కాబట్టి మీరు రిగ్గింగ్ చేస్తారా, పైసలు వంచుతారా, బెదిరిస్తారా, కొడతారా, తంతారా, ఏమన్నా చేయండి. అరాచకం చేసినా పర్వాలేదు కానీ మొత్తానికైతే మీరు అక్కడ స్వీప్ చేయాలనేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగిందట. ఇక్కడ ఎట్లా తయారైందంటే కాంగ్రెస్ హస్తం అంటే రిగ్గింగ్ హస్తం లాగా తయారైంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా నేను చెప్తున్నా కదా, ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 కాన్స్టిట్యున్సీలలో ఈరోజు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మొత్తం వ్యతిరేకంగా మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తడిగుడ్డలతో గొంతులు కోయడం తప్ప వీళ్ళ వల్ల ఉపయోగమే లేదు. సో వీళ్ళకి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాము. బుద్ధి చెప్పకుండా మేము గనక వీళ్ళకు ఓట్లు వేస్తే ఏమవుద్దంటే రేపు మేము చేసిందే సరైన పాలన, మేము ఏమి ఇవ్వకున్నా ప్రజలు ఓటేస్తారని మమ్మల్ని నమ్మిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్తామంటున్నారు తరుణంలో వీళ్ళు ముందుగానే మొత్తం సర్దుకుంటున్నట్టు. ఎట్లా సర్దుకుంటున్నారు, ఏమన్నా చేయాలి. ఎందుకంటే మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చూసినాం, పోలీసులు అధికారులు దగ్గరుండి ఏ రకంగా రిగ్గింగ్ చేయించారో చూసినాం, దొంగ ఓట్లు ఎట్లా వేయించారో చూసినాం, పైసలు ఆడంగా పోలింగ్ జరుగుతుంటే ఎట్లా పైసలు వంచిరో కూడా చూసినాం. అసలే ఇప్పుడు రిపోర్ట్లు ఏమొస్తున్నాయంటే టోటల్గా గ్రాఫ్ డౌన్ అయిన నేపథ్యంలో సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చెప్తున్న నేపథ్యంలో అప్పుడు కూడా మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా ఇట్లనే చెప్పారు, మనం రిగ్గింగ్ చేసినాము, దొంగోట్లు వేయించినాము, దాని తర్వాత పైసలు వంచినాం కాబట్టి మనం బయటపడ్డాం. సేమ్ అదే ఫార్ములాని ఇప్పుడు మనం మున్సిపల్ ఎలక్షన్లో మనం ఇప్పుడు చూపించాలని చెప్పేసి మొత్తాన్ని కూడా మెసేజ్ పాస్ చేసినట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంత వీలైతే అంత పైసలు వంచరు. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎంత కావాలంటే అంత పైసలు నేనే చూసుకుంటా, మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడొద్దు, ఆడగినక రాకపోవాలి కానీ మీ సంగతి చెప్తానేసి ఆయన అల్టిమేటం జారీ చేసిరట. ఇక ఇలా జనాలకు ఏం గుర్తొస్తున్న కార్యకర్తలు అనుకుంటున్నాడు, అరే కాంగ్రెస్ అంటే ఒక అభయహస్తం అనుకునే వాళ్ళము, ఇవాళ అది కాస్త రిగ్గింగ్ హస్తం లాగా మొదలైంది అనేసి ఒక చర్చ మొదలైంది. ఎవరు బయటోళ్ళ కంటే ఇంట్లోనే మాట్లాడుకున్న పరిస్థితి కనపడుతుంది. నిజంగా వీళ్ళు ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ కాకుండా రేపు నిజంగానే వీళ్ళకు సీట్లు కనుక ఎక్కువ వస్తే ఖచ్చితంగా వీళ్ళని ఏ రకంగా రిగ్గింగ్ నమ్ముకున్నారు, ఏ రకంగా మ్యానిపులేషన్ చేశారు అనే విషయం మాత్రం స్పష్టంగా రేపు బయటపడుతుంది. ఎందుకంటే వీళ్ళ జనాల్లో కనబడుతుంది. వీళ్ళ కోసం అట్లా ఉరుక్కుంటూ వచ్చి ఓట్లేసే పరిస్థితి లేదు. దేనికి వస్తారు మహిళలు, దేనికి వచ్చేస్తారు? మీరు మహిళలకు ఇస్తామని 2500 రూపాయలు ఇచ్చిరా, లేకపోతే ఇంటింటికి మీరు ఎంత అడగండి ఒకసారి వెళ్ళి. ఇవాళ గ్యాస్కి సంబంధించి ఎంతమందికి సబ్సిడీ వస్తుందో ఒకసారి కనుక్కోండి. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ రూపంలో కూడా తెలియదు, నిజంగా మీ ఇంట్లో గ్యాస్ సబ్సిడీ వస్తుందా, తులం బంగారం ఇస్తున్నారా, రైతు భరోసా ఇస్తున్నారా, రుణమాఫీ ఎంతమందికి అయింది? ఆల్రెడీ ఆయన లెక్కల ప్రకారం నిన్న చెప్పింది చూడండి. మొత్తం అంతకుముందు ఏమన్నారు, ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయలేదు, నేను మాత్రమే సంవత్సరం లోపల 100% రుణమాఫీ చేస్తామని చెప్పిండు కదా, చేసినామని చెప్పిండు కదా. నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పిండు, 21,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పారు. వీళ్ళు చెప్పింది ఎంత, 30,000 కోట్ల రుణమాఫీ అని చెప్పారు కదా. మరి 100% ఎక్కడైనట్టు? సో ఈ రకంగా గ్రౌండ్లో అంతా కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో, వ్యతిరేక గాలి వీస్తున్న నేపథ్యంలో సో వీళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కాదని వీళ్ళు కనుక గెంటుకుంటూ వచ్చిర్రంటే ఇది ప్రజల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీరందరూ అడ్డుకోండి, అసలు మీ ఓటు మీరు సవ్యంగా వేస్తున్నారా లేదా, మిమ్మల్ని ఏ రకంగా మభ్యపెట్టాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా బేరేజ్ వేస్తే మీ ఓటును కనుక మీరు సవ్యంగా వేసుకునే పరిస్థితి కనుక మీరు ఎదిరించగలిగితే ఈ రిగ్గింగ్కి భూస్థాపితం చేయొచ్చు. పైసలు అంటారా, యాక్చువల్గా అయితే తీసుకోకూడదు, కానీ ఈరోజు జనాలు కూడా ఎట్లా తయారయ్యారంటే వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, వీళ్ళు ఇస్తే తీసుకుంటాం, మాకు నచ్చిన వాళ్ళకి ఓటేస్తాం అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగి రావాలే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి. మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నీ కూడా అమలుపరచాలంటే మీరు సరిగ్గా ఆలోచించి ఎదిరించి మీ ఓటు వేసుకోగలిగితే ఈ మున్సిపల్ ఎలక్షన్స్కి సార్థకత ఏర్పడుతుంది.